సో ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం. దీక్షా యాప్లో మీరందరూ కూడా పోర్ట్ఫోలియోస్ సబ్మిట్ చేస్తున్నారు. సో పోర్ట్ఫోలియో 4కు సంబంధించి ఒక మోడల్ పోర్ట్ఫోలియోని ఇప్పుడు మీకు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఇంటిగ్రేటింగ్ జెండర్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. యాక్చువల్గా ఈ పోర్ట్ఫోలియోని ఏం తయారు చేసింది కాదు, నిష్ఠా ట్రైనింగ్లో ఎవరైతే పార్టిసిపేట్స్ ఉన్నారో టీచర్స్లో ఒక మేడం గారు ఈ పోర్ట్ఫోలియోని తయారు చేసి నాకు పంపించడం జరిగింది. నేను నిష్ఠా ట్రైనింగ్ సంబంధించి రంగంపేట అదేవిధంగా సామర్లకోట మండలంలో కొంతమంది టీచర్స్కి ఎస్ఆర్జీగా ఉన్నాను. సో ఆమె రాసిన 4 పోర్ట్ఫోలియోలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో దీంట్లో పోర్ట్ఫోలియో 4ని ఒకసారి మీ అందరికి కూడా చూపించడం జరుగుతుంది. సో ఈ పోర్ట్ఫోలియో తయారు చేసింది ఎవరంటే ఎం విజయగౌరి గారు, ఎంపీ మోడల్ ప్రైమరీ స్కూల్, పి దొడ్డిగుంట, రంగంపేట మండల్. సో ఈ మేడం గారు ఈ పోర్ట్ఫోలియోని తయారు చేయడం జరిగింది. సో ఈ మోడల్ పోర్ట్ఫోలియోని ఒకసారి ఎలా ఉందో చూద్దాం. ఓకే, సో మోడల్ పోర్ట్ఫోలియో టాపిక్ ఏంటంటే లింగ దృక్పథాలు ఔచిత్యం. సో టీచర్ గారి పేరు ఎం విజయగౌరి గారు, ఎస్జిటి. సో 5th క్లాస్. టాపిక్ బాలల హక్కులు, లింగ సమానత్వం. సో విషయ పరిచయం. విద్యార్థుల్లో ఉన్న లింగ పక్షపాత వైఖరులు ప్రవర్తనను గుర్తింపు చేయుట, బాలల యొక్క ప్రధాన హక్కులు గురించి విశదీకరించుట, సమానత్వ భావనను తెలియజేయుట, హక్కుల పరిరక్షణ గురించి చర్చింపజేయుట, పాఠ్యాంశం యొక్క భావనలతో పాటు ఇతివృత్తాలలో లింగ సున్నితమైన జెండర్ సెన్సిటివిటీ బోధనాభ్యాసన ప్రక్రియను అభివృద్ధి చేయుట, అన్ని రంగాలలో మహిళ యొక్క భాగస్వామ్యం, విజేతలుగా నిలిచిన మహిళను గుర్తింపు చేయుట, సమాజంలో నెలకొన్న మోస వైఖరులను పక్షపాతాలను విమర్శనాత్మకంగా పరిశీలించడం. సో లింగ సమానత్వం విజువల్స్ ఇప్పుడు మనం చూద్దాం. వివిధ రకాల చిత్రాలు, పోస్టర్లు తరగతి గదిలో ప్రదర్శించి లింగ సమానత్వం సాధించేందుకు కృషి చేయుట, ఒకే విధమైన వృత్తిని మహిళలు మరియు పురుషులు చేపట్టడం క్రింది పట్టిక ద్వారా బోధపరచుట. సో డాక్టర్లు ఉన్నారు, అదేవిధంగా ప్లేటర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, పోలీసులు, సైంటిస్టులు. సో వీళ్ళలో స్త్రీలు ఉంటారు, పురుషులు కూడా ఉంటారన్నమాట. అదేవిధంగా దీనికి సంబంధించిన కృత్యం ఏంటంటే విద్యార్థులను గ్రూపులుగా విభజించి స్త్రీ పురుషులు సమానంగా చేపట్టే వృత్తుల గురించి చెప్పండి, నోట్బుక్లో రాయించండి. కృత్యం లింగ భావనను సమగ్రపరచడంలో ఆటంకాలు చిత్రాల ద్వారా. ఇక్కడ చూడండి, ఒక అమ్మాయి శారీరక ఆర్థిక దోపిడీ నుండి విముక్తి పొందే హక్కు, శారీరక మానసిక హింస, సో ఈ విధంగా లైంగిక వేధింపులు, అదేవిధంగా అబ్బాయి బడికి అమ్మాయి ఇంటి పనికి. సో ఈ విధంగా మనకి లింగ వివక్షత అనే ఉన్నదని ఇక్కడ చూపించడం జరిగింది. సో కృత్యం 3 ఏంటంటే లింగ సమానత్వ భావన సమగ్రపరచడంలో ఈ క్రింది అంశాలు. సో లింగ సమానత్వ భావన సమగ్రపరచాలంటే మనం ఏం చేయాలి? మనిషిగా గుర్తించాలి, స్త్రీలు పురుషులు ఒకే వృత్తి, అమ్మ నుండి రక్షణ, హింస నుండి రక్షణ, వివక్షత నుండి రక్షణ, సామాజిక సమానత్వం, భావ వ్యక్తీకరణ, వివిధ రంగాల మహిళా విజేతలు. సో ఈ విధంగా ఈ పాయింట్స్ తీసుకుని దాంట్లో ఫస్ట్ ఏంటంటే నాణ్యమైన ఉచిత విద్య పొందే హక్కు, ప్రశంసలు పొందే హక్కు, సమాన విద్యా అవకాశాలు పొందే హక్కు, సామాజిక సమానత్వ హక్కు. సో ఇక్కడ యాక్టివిటీ 4 ఇవ్వడం జరిగింది. ప్రక్కనున్న మహిళా చిత్రాలను పరిశీలించండి, వారు విజేతలుగా రాణించిన వృత్తి వివరాలు పట్టికలో రాయండి. పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో పురోగతిని సాధించే నేపథ్యం గురించి నోట్బుక్లో రాయండి. ఇలాంటి గొప్ప మహిళల స్ఫూర్తి నుండి పొందిన అనుభవాలు రాయండి. ఇక్కడ కొన్ని రంగాల్లో బాగా విశిష్టంగా రాయించిన కొంతమంది మహిళల చిత్రాలు ఇక్కడ అంటించడం జరిగింది. సో పోర్ట్ఫోలియో అంటే యాక్చువల్గా మనకి ఈ విధంగా రకరకాల చిత్రాలను, రకరకాల యాక్టివిటీస్ను జోడించి తయారు చేసేదే పోర్ట్ఫోలియో అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే విషయము. వివిధ రకాలైన వివక్షతలు, వాటి స్వభావం మరియు మూలాలను విద్యార్థులు అర్థం చేసుకుంటారు.
లింగ వివక్షతకు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న మోస వైఖరులు, పక్షపాత ధోరణులను ప్రశ్నిస్తారు. విమర్శనాత్మకంగా పరిశీలించి లింగ వివక్షత యొక్క రూపాలు తెలుసుకుంటారు. స్త్రీ పురుషులిద్దరూ సమానులే అన్న భావం బోధపడుతుంది. స్త్రీ పాత్రలను చిత్రీకరించిన వర్ణించిన తీరుతెన్నులను, విధానాలను విద్యార్థులు, ఉపాధ్యాయులు బోధన ద్వారా విశ్లేషిస్తారు. లింగ భావన అన్న విషయం జ్ఞాన నిర్మాణానికి ఆధారమైనది. వివిధ కృత్యాల ద్వారా విద్యార్థులు తెలుసుకుంటారు. లింగ భావనను బోధనలో మిళితం చేయటం వలన అందరూ సమానమే అన్న సంపూర్ణ భావన విద్యార్థుల్లో పెంపొందించడం జరుగుతుంది. సో అదేవిధంగా బోధనాభ్యసన ప్రక్రియ. సో ఈ బోధనాభ్యసన ప్రక్రియలోకి వెళ్ళినట్లయితే ఏం చేస్తాం మనం? మైండ్ మ్యాపింగ్ మాట. నల్లబల్లపై సమానత్వ భావనను రాసి వాటి గురించి చర్చించుట. పూర్వజ్ఞాన పరిశీలన. పట్టికల్లో ఇచ్చిన లక్షణాలను స్త్రీ పురుష విభాగాల్లో సమన్వయపరచడం. గ్రూపు చర్చల ద్వారా. లింగ సున్నితత్వ దృక్పథాలు. పురుషులకు మాత్రమే గుర్తింపునిచ్చే పదాలు నల్లబల్లపై వ్రాసి వాటి లింగ తటస్థ రూపాలను తెలియచేయుట. లింగ సున్నితత్వ దృక్పథాలలో అసమానంగా ఉన్న పదాలను గుర్తించి చర్చింపచేయుట. లింగ సమానత్వం సాధ్యపరిచే వివిధ రకాల కృత్యాలు. కృత్యం ఏ. గ్రూపులుగా విద్యార్థులు విభజించి మీ గ్రామంలో స్త్రీ పురుషులు ఏ రకమైన వృత్తులు చేస్తున్నారో తెలుసుకుని పట్టికలో వ్రాయండి. చిత్రాలు సేకరించండి. ఒకే రకమైన వృత్తులు చేసే వారి గురించి వ్రాయండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, కింది చిత్రాలు గమనించి పక్కన మగ పోలీసులు ఉన్నారు, ఇటువైపునేమో ఆడ పోలీసులు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే వ్యవసాయ పనులు చేస్తున్నారు, మగవాళ్ళు చేస్తున్నారు, ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. సో ఇద్దరు కూడా సమానంగా ఒకే రకమైన పనిని ఇక్కడ చేయడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా పిల్లలు, లింగ భేదం లేని ఆటలు, కృత్యాలు. పిల్లలు చూడండి, అమ్మాయిలు అబ్బాయిలు కలిసిమెలిసి ఆడుకుంటున్నారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 4th వన్ చూసినట్లయితే అంతర్లీన పాఠ్య ప్రణాళిక. హిడెన్ కరికులం. దీంట్లో హిడెన్ కరికులం అనేది ఏంటి? పాఠశాలకు వచ్చి వెళ్ళేంత వరకు విద్యార్థులు ప్రవర్తనలో వచ్చే మార్పులను విశ్లేషించుట. సమయపాలన, పెద్దల ఏడల గౌరవం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, బాలబాలికలందరికీ సమానమైన భావనను పాఠశాల ద్వారా విద్యార్థులకు కలుగచేయుట. ఉదాహరణకి తరగతి లీడర్గా, గ్రూప్ లీడర్గా లింగ సమానత్వము బాలబాలికలకు సమానమే. మొక్కలు నాటుట, గదులను శుభ్రం చేయట, పాఠశాలలో జరిగే పండుగలు, వార్షికోత్సవ దినోత్సవ వేడుకల్లో బాలబాలిద్దరికీ సమాన భాగస్వామ్యం కల్పించుట. రోజువారీ పాఠశాల కృత్యాలలో శిక్షణలు ఇచ్చుటలో, బహుమతులు ప్రదానం చేయటంలో లింగ సమానత్వం చూపుట. ఓకే, ఈ విధంగా మనకి జెండర్ గ్యాప్ మాట ఇక్కడ అనేది దానికి సంబంధించింది ఇక్కడ వేసారు. ఇక్కడ చూడండి, అక్కడ విజువల్ ఒక బ్యాలెన్స్ పై ఇద్దరు కూడా ఉంచున్నారు, ఇద్దరు కూడా ఈక్వల్గా ఉన్నారు. జెండర్ ఈక్వాలిటీ మాట అనేది ఇక్కడ చూపించడం జరిగింది ఒక పటం ద్వారా. అదేవిధంగా స్థానికంగా ఉదాహరణలు తీసుకున్నట్లయితే అనుభవాలు, రోల్ మోడల్స్ మాట. ఇక్కడ చూడండి, స్థానిక ఉదాహరణలు, అనుభవాలకు సంబంధించి ఇక్కడ కొన్ని పిక్చర్స్ అంటించడం జరిగింది. సమాజంలో కూలి చేసే మహిళ ఒక రోల్ మోడల్. రాజకీయాల్లో స్థానికురాలు, సర్పంచ్ ఒక రోల్ మోడల్. కుటుంబంలో అబ్బాయిని అమ్మాయిని సమానంగా పెంచే అమ్మా నాన్న ఒక రోల్ మోడల్. మహిళా వృత్తుల్లో కండక్టర్, డ్రైవర్, పోలీస్, టీచర్, ప్లేడర్ మొదలగు వారు ఎవరైనా స్థానికంగా ఉన్న వారందరూ సమాజానికి ఒక రోల్ మోడల్. వీరందరూ అందరికీ ఆదర్శం. అమ్మా నాన్న సమానులే, పిల్లలకు రోల్ మోడల్. ఓకే, సో అదేవిధంగా కోవిడ్-19 వ్యాప్తి కారణంగా సొంత గ్రామాలకు రాలేని స్థితిలో ఉన్న వలస కార్మికుల కుమార్తె లక్ష్మి అనే అమ్మాయి 700 కిలోమీటర్ల సైకిల్పై తొక్కి తన తండ్రిని తన గ్రామానికి తీసుకొచ్చింది. ఇది ఎవ్వరూ చేయలేని సాహసం. క్లిష్ట పరిస్థితులను ఎదురైన లక్ష్యం సాధించిన లక్ష్మి సంకల్ప బలమే ఒక రోల్ మోడల్. చూడండి, ఇక్కడ ఈ అమ్మాయి 700 కిలోమీటర్లు సైకిల్ తొక్కి, అంటే అప్పుడు మనకి బస్సులో తిరగలేదు కాబట్టి సో అమ్మాయి తీసుకుని రావడం జరిగింది. ప్రతిభావంతులైన స్థానికులందరూ సమాజంలో ఉన్నారు కావున బాలబాలికలందరూ అటువంటి సాహసం చేసిన వారందరినీ రోల్ మోడల్గా తీసుకోవాలి. ముగింపు మరియు ఉపాధ్యాయునిగా నా అనుభవాలు. బోధించే ఉపాధ్యాయులు తరగతి గదులు ప్రజాస్వామ్య ప్రదేశాలుగా ఉండాలి. విద్యార్థులు వారి సొంత అనుభవాల ద్వారా నేర్చుకోవడానికి వీలుగా ఉపాధ్యాయుల బోధన ఉండాలి. గతాన్ని వర్తమానంతో అనుసంధించడం చాలా ముఖ్యమైన భావనగా విద్యార్థులు గ్రహించాలి. ప్రతి పనిలో
వినియోగించే శ్రమశక్తిని లెక్కించేటప్పుడు అన్ని రంగాల్లో శ్రమను గౌరవించేలా చూడాలి. పైలట్లు, శాస్త్రవేత్తలు, గణిత పరిశోధకులు మొదలగు వారిలో మహిళ భాగస్వామ్యం పెంచే దిశగా మహిళలు ఎదగాలి. కుటుంబ ఆస్తిలో పురుషులకు మరియు స్త్రీలకు సమాన హక్కులు ఉన్నాయనే భావన ఉపాధ్యాయులు కలగజేయాలని నా ఉద్దేశం. పాఠ్యాంశ బోధనలో లింగ పక్షపాతం అంశాలు గుర్తించుటకు నిష్ఠా మాడ్యూల్ 4 సహకరిస్తుందని నా సంపూర్ణ భావన. అందరూ సమానులే అన్న జీవిత సత్యాన్ని ఇంటి నుండి ప్రారంభించి సమాజం వరకు విస్తరించేలా ప్రయత్నిద్దాం. వివక్షత లేని సమాజ నిర్మాణానికి రూపశిల్పులవుదాం అని చెప్పి ఆవిడ ఇక్కడ ముగింపు చేయడం జరిగింది. అదేవిధంగా ఆడపిల్లను పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం అనే ఒక లోగో ఇవ్వటం జరిగింది. సో ఈ పోర్ట్ఫోలియోని చాలా కష్టపడి, ఎందువల్లంటే పోర్ట్ఫోలియోలో ఈ మ్యాటర్ని క్రియేట్ చేయటం, అదేవిధంగా రకరకాల చిత్రాలను ఇక్కడ అంటించడం, ఆ థాట్ రావటం, సో ఇదంతా కూడా క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ పోర్ట్ఫోలియో చాలా కష్టపడి తయారు చేయడం జరిగింది. సో ఇది ఒక మోడల్ పోర్ట్ఫోలియో అన్నమాట. సో చాలా చక్కగా అనిపించింది నాకైతే. సో ఇంత మంచి పోర్ట్ఫోలియో తయారు చేసినందుకు మేడం ఎం విజయ గౌరి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.